ఇక్కడ ఎన్డీఏనే అక్కడ ఎన్డీఏనే అన్నారు. మంచిదే, ఇక్కడ మీరే అక్కడ మీరే అంటున్నారు కదా, మరి ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ గత సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ లెక్క పెట్టారో లేదో తెలియదు కానీ 22 సార్లు ఢిల్లీకి పోయాడు. 22 సార్లు పోయాడు. ఏ ముఖ్యమంత్రి ఒక సంవత్సర కాలంలో 22 సార్లు పోలా. పాపం చంద్రబాబు నాయుడిని కూడా అభినందించాలి. ఆయనకు కూడా మన నారాయణ గారికి ఉన్నంత వయసు ఉంది. అయినా పాపం స్పీడ్గా పాపం ఒక కాలేజ్ పిల్లోని మాదిరి పారాడుతున్నాడు. కాలేజ్ పిల్లోని మాదిరి పాపం ఢిల్లీకి పోయినప్పుడు అలా మంత్రులందరినీ కలుస్తూ ఉన్నాడు. ప్రధానమంత్రిని కలుస్తాడు, హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలుస్తాడు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాడు, అందరినీ కలుస్తూ ఉన్నాడు. మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 22 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావో చెప్పమని అడుగుతా ఉన్నా. బహిరంగ సభ వేదికగా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావో చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం చేశావంటే డబుల్ ఇంజన్ అన్నావు కదా, డబుల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు మాత్రం చేశావు. డబుల్ ఇంజన్ స్పీడ్ ఒక సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. కామ్రేడ్స్, ప్రతి గ్రామాన ప్రచారం చేయాలి. ఒకే ఒక సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు కూడా 1,75,000 కోట్ల రూపాయల ఏ ముఖ్యమంత్రి అప్పు చేయలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా నువ్వు డబ్బులు తేలేకపోయావు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, హట్కో దగ్గర, KFW జర్మనీ సంస్థ దగ్గర 31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చావు. 31,000 crores. పైగా మన మంత్రి నారాయణ గారు అంటారు మరో 31,000 కోట్లు అప్పు తెస్తాము, టోటల్గా 62,000 కోట్లు తెస్తాము. రాజధాని నిర్మాణానికి 62,000 కోట్లని ఆయన అంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అంటారు రాజధాని నిర్మాణానికి 78,000 కోట్లు అప్పు తెస్తాను అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమంటే 1,75,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు తప్ప కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదు.